తమ్ముడు లేచి ప్రార్థన చేసుకున్నారా? అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించారా అని పదే పదే ఎందుకు అడుగుతానో చెప్పమంటారా? ఓ భక్తుడు ఇలా అంటాడు, దేవుడు ప్రపంచాన్ని కదిలిస్తున్నాడు, ఆయన హస్తం ప్రపంచాన్ని కదిలిస్తూ ఉంది. ప్రపంచాన్ని కదిలించే దేవుని కదిలించగలిగిన శక్తి మన ప్రార్థనలో దాగుంది. విన్నారా? ప్రపంచాన్ని కదిలించే దేవుని హస్తాన్ని కదిలించగలిగిన శక్తి నీ మోకాళ్ళ జీవితంలో దాగుంది. అందుకనే ప్రార్థన చేసుకున్నారా? చాలాసార్లు ఇలా ప్రార్థన చేసేటప్పుడు బైబిల్లో కొంతమంది జీవితాల్లో ప్రార్థన ముగించక మునిపే, ప్రార్థన మొదలు పెట్టక మునిపే ఇట్టే కొందరి జీవితాల్లో దేవుడు కార్యం చేశాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరు అడిగిన ప్రతిదీ పొందుకునేటట్లుగా దేవుడు కృప చూపించునుగాక. అడిగిన వెంటనే మీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చునుగాక. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు తన సహాయాన్ని మీకు పంపించునుగాక. అన్నా, ప్రార్థన ముగించక మునిపే బైబిల్లో జవాబు పొందిన వారు ఎవరు? అలా జవాబు వచ్చిందా? ఎస్. ఒక చిన్న వాక్యం బైబిల్లో నుంచి చెప్పి చాలా విలువైన సందేశం ఈరోజు పరిశుద్ధాత్ముడు ప్రార్థన నిమిత్తమే దాచిపెట్టారు. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. వారికి ఇలాగు జరుగును. విన్నారా? భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, వారికి ఇలాగు జరుగును. ఎలాగు జరుగును? వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించుదును. వారికి ఇలాగు జరుగును అని రాసింది కదా. యేసు నామం పేరిట నీ జీవితంలో కూడా ఇలాగే జరుగునుగాక. ఎలాగూ? వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇస్తా, వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తా. ఈ మాట బైబిల్లో ఎందరో జీవితాల్లో నెరవేర్చబడింది. మెట్టుకు ఎలియాజరు జీవితంలో నెరవేర్చబడింది. అబ్రహాము పెద్దదాసుడు ఇస్సాకుకు భార్యను తీసుకొస్తానని ఆ సిరియా దేశానికి వెళ్ళాడు. సిరియా దేశపు పొలిమేరల్లో ఉండి ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా, నేను ఆ బావి దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు నీళ్లు పోయిండి అని అడుగుతా. ఏ అమ్మాయి అయితే నీకు నీళ్లు పోస్తానయ్యా, నీ ఒంటెలకు నీళ్లు పోస్తానయ్యా అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నా యజమానుడికి కాబోయే కోడలు, ఇస్సాకుకు కాబోయే భార్య. అయ్యా, నేను వచ్చిన పని సఫలం చేయయ్యా అని ప్రార్థన చేయటానికి ముందు ఒంటెలను మోకరింపజేసి తాను మోకాళ్ళు ఉన్నాడు. బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 15వ వచనం నుంచి 27వ వచనం వరకు చదివితే మనకు అర్థమవుతుంది. ఆదికాండం 24వ అధ్యాయం 15వ వచనం నుండి. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చుచుండెను. అతడు మాటలాడుట చాలించక ముందే. విన్నారా? అంటే మాట్లాడటం అంటే ప్రార్థన. ఇక్కడ పై వచనాల్లో దైవజనమ, ప్రార్థన అంటే అదేదో గంభీరంగా చేసేదని, అరుచుకుంటా ఉరుములు మెరుపులు ధ్వనితో చేసేదని కాదు. అఫ్కోర్స్ హృదయ స్పందనను బట్టి అలా ప్రార్థన చేయటం తప్పని కాదు. ప్రార్థన చేయటం అంటే మాట్లాడుకోవటం. ఓ కొడుకు తండ్రితో మాట్లాడుకున్నట్లు, ఓ కూతురు తల్లితో మాట్లాడుకున్నట్లు యేసయ్యతో అట్లా మాట్లాడే అనుభవం మనకు ఉండాలి. మాట్లాడేటప్పుడు ఐలరా అందమైన పదమాలిక అవసరం లేదు. మాట్లాడేటప్పుడు గ్రాంధికంలో
గ్రాంధికుల్లో మాట్లాడాలని లేదు. గ్రాంధికం కంటే, అందమైన పదజాలం కంటే హృదయ సవ్వడి ప్రార్థనలో వినిపించాలి, మాట్లాడాలి. దేవుని సన్నిధిలో మాట్లాడుచూ ఉండగానే రెబ్కా రాణి వచ్చింది. ప్రార్థన ఇంకా ముగించలేదు. ప్రార్థన ముగింపులోనే ఆ ప్రార్థనకు జవాబు వచ్చి వాకిటి దగ్గర నిలవబడింది. ఈ ఉదయం తల్లి, చెల్లి, తమ్ముడా, అన్న, ప్రియ తండ్రి, దేని కొరకు కొన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థనకు ఈ దినం నిశ్చయంగా నా దేవుడు జవాబిచ్చునుగాక. నువ్వు ప్రార్థన ముగించే లోపే ఆ జవాబు నీ ఎదుటికొచ్చి నిలవబడునుగాక. రెబెకా వచ్చి నిలవబడింది కదా. ఆ రెబెకాని తర్వాత ఇస్సాకు దగ్గరికి తీసుకెళ్ళాడు కదా, వివాహం జరిగించాడు కదా. దేని కొరకు వచ్చాడో ఆ ప్రార్థన ముగింపులోనే జవాబు వచ్చి ఎలియాజరు ఎదుట నిలవబడింది. అయితే ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను. ఎలియాజరు ప్రార్థన ముగించక మునిపే జవాబు రావటానికి కారణం, మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ముగింపులోనే మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే ఏం చేయాలో 4 మాటలు చెప్తా. నంబర్ 1, ఏకీభవించి ప్రార్థన చేయాలి. మీరు అనొచ్చు, అన్నయ్య ఎలియాజరుతో పాటు ప్రార్థన చేయటానికి ఎవరు ఏకీభవించారు? ఏకీభవించి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబిస్తాడు అని ఎక్కడ రాసింది? మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే వారికి దొరికిద్దట వెంటనే. ఏకీభవించి ఎలియాజరుతో ఎవరు ఏకీభవించారు? మిమ్మల్ని అడుగుతా, ఎలియాజరు ప్రార్థన చేశాడని చెప్పాం కదా, ఎలియాజరుతో ప్రార్థనలో ఎవరు ఏకీభవించారు? తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. రైట్, నేను చెప్పేదా? ఒంటెలు ఏకీభవించాయి. ఒంటెలను మోకరింపజేసి ఎంత అద్భుతమైన వాడో తెలుసా? అబ్రహాము ఇంట పుట్టిన పెద్దదాసుడైన ఎలియాజరు, అబ్రహాము ఇంట ఉన్న ఎలియాజరు ఎంత అద్భుతమైన వాడో తెలుసా? ఒంటెలకు కూడా మోకరించి ప్రార్థన చేయటం నేర్పాడు. ఎలియాజరుతో పాటు ఒంటెలు కూడా ఏకీభవించాయి. తమ్ముడు, చెల్లి, నా చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా, మీకు దండం పెట్టి చెప్తున్నా, ప్రతిరోజు సాయంత్రం భార్య, భర్త, పిల్లలు ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రియ అన్న, చెల్లి, నీ భార్య ప్రార్థనలో మోకరించినప్పుడు భార్యతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నావా? యవన పిల్లలారా, అమ్మ ప్రార్థన చేసుకుందాం రండి బాబు అని పిలిస్తే ఇదొట్టి పిచ్చిది, పద్దాకల ప్రార్థన అంటది, దీనికి ఇంకొక లోకం లేదు, అమ్మను వెటకారం చేస్తున్నావా? అందుకనే ప్రార్థనకు జవాబు రావట్లా. ప్రార్థనకు జవాబు వెంటనే రావాలంటే ఏకీభవించి ప్రార్థించే వాళ్ళు ఉండాలి. ఏకీభవించి. తమ్ముడు, చెల్లి, కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఒకవేళ జరగకపోతే దేవుడు వెంటనే మీకు జవాబిచ్చినట్లుగా ఈ వాక్యం విన్న తర్వాత ఈ రాత్రి నుండే ఏకీభవించి ప్రార్థన చేయుదురుగాక. మేడగది మీద 120 మంది పురుషులు ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతం. వాళ్ళు ప్రార్థన చేస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఉండలేక పెంతుకోస్తు దినాన మేడగది మీదకి దిగొచ్చారు. ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థన చేశారు. నా ప్రార్థన, మేడగది మీదకి దిగి వచ్చిన దేవుడే ఈ వాక్యం వింటుండగా ఈ రాత్రి మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా మీ ఇంటిలోకి దేవుడు దిగివచ్చును గాక. ఆమేన్. రెండవది, ఎలియాజరు ప్రార్థన ముగించక మునిపే వెంటనే జవాబు ఎందుకు వచ్చిందో చెప్పంటారా? ఎలియాజరు నీతిమంతుడు. బైబిల్లో అసలు ఒక అద్భుతమైన మాట చూడండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన. 34వ కీర్తన
15వ చరణం నేను చదువుతాను. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి మొరలకును ఒగ్గియున్నవి. విన్నారా? యెహోవా దృష్టి నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి మొరల వైపు ఒగ్గి ఉన్నాయట. అంటే నీతిమంతుడు ఏమని మొర పెడతాడా చూద్దాం, నీతిమంతుడు ఏమని మొర పెడతాడా వాని ప్రార్థన ఆలకించి జవాబిద్దామని దేవుడు ఎప్పుడు ఆయన చెవులు అట్లా తెరుచుకొని ఉన్నాడట. ప్రతి క్షణం నీతిమంతుల మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు తెరుచుకొని ఉంటాడు. ఆల్వేస్ డోర్స్ ఓపెన్ అంటాం చూసారా? మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, మీకోసం ఆల్వేస్ డోర్స్ ఓపెన్ అంటాం కదా. దొంగోడికి అనంగా మాట, దొంగోడ నీకు ఆల్వేస్ వెల్కమ్ అంటావా? శత్రువులకి అంటావా? నీతిమంతుని ప్రార్థనకు దేవుడు చెవులు ఎప్పుడూ తెరుచుకుని ఉంటాడట. ఎలియాజరు ఎవరో చెప్పమంటారా? నీతిమంతుడని ఎట్లా చెప్తారు? అబ్రహాముకు కోడలను తీసుకురావటానికి స్త్రీలను పంపించలా, పురుషుణ్ణి పంపించాడు. ఎలియాజరును పంపించాడు. ఎలియాజరు పురుషుడు కదా, అరే ఆడపిల్లని తీసుకొచ్చేటప్పుడు ఏమన్నా ఇట్లాంటి పనికిమాలిన కార్యక్రమం మన కడపలో తెలుసు కదా మీకు. 3 సంవత్సరాల పసి పాపను, దుర్మార్గం, 3 సంవత్సరాల పసి పాపని, ఎంత ఘోరం! అలాంటిది ఎలియాజరును తీసుకురమ్మని పంపించాడంటే, ఎలియాజరు అబ్రహాము ఇంట దరిదాపుగా అప్పటికి 50 సంవత్సరాలకు పైగా ఉన్నాడు. విన్నారా? ఎలియాజరు పేరు ఎక్కడ చూస్తాము? సంతానం పుట్టకమునుపు యెహోవా ఏమిచ్చినా ఏమి, నా ఆస్తి అంతటికి దమస్కు వాడైన ఎలియాజరే కదా వారసుడు అని అన్నాడే, అక్కడ పేరు చూస్తాం. అంటే అప్పటికే పెద్ద దాసుడు. ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు ఇస్సాకు వివాహ వయసు వచ్చింది. ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు, 50 నుంచి 70 సంవత్సరాల చరిత్ర. 50 నుంచి 70 సంవత్సరాలు ఎలియాజరును గమనించి ఉంటాడు. నీతియుక్తమైన ప్రవర్తన. అందుకనే ఆ నీతిమంతునికి ఒక యవ్వనమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత అప్పగించాడు. తమ్ముడు, చెల్లి, నీ ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వాలంటే నీతిపరుడుగా బ్రతుకు, అల్లరి చిల్లరగా బ్రతక్కో, అపవిత్రంగా బ్రతక్కో, హృదయంలో చెడు పెట్టుకొని పాపంతో బ్రతక్కో, అవకాశము రాని పరిశుద్ధుడిగా బ్రతక్కో. నువ్వు నీతిపరుడుగా బ్రతికితే, అబ్బా ఆ మాట చూడండి, నీతిమంతుల మీదే దేవుడు తన కనుదృష్టిని నిలిపాడట. ఆహా! నీతిమంతుల ప్రార్థనకు ఆయన చెవియొగ్గాడట. అందుకనే ప్రార్థన ముగించక మునిపే వెంటనే దేవుడు జవాబిచ్చాడు. 3వ మాట చెప్పంటారా? మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే దేని కొరకు ప్రార్థన చేసామో, వేటి కొరకు ప్రార్థన చేసామో ఆ ప్రార్థించిన అంశం దేవుడు ఆలకించి జవాబిచ్చాడు అనే నమ్మిక గుండెల నిండా పెట్టుకోవాలి. దట్స్ ఇట్. యేసు ప్రభువారు మార్కు సువార్తలో మాట్లాడుతూ ఇలా అంటారు. అఫ్కోర్స్ అది మత్తయి సువార్తలో కూడా ఉంది. 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను అన్నారా? విన్నారా? మీరు ప్రార్థన చేయనప్పుడు వేటి కొరకు ప్రార్థన చేశారో అది పొంది ఉన్నాము అని నమ్మండి. సింపుల్. పొంది ఉన్నాము అని నమ్మండి. విన్నారా? పొంది ఉన్నామని నువ్వు నమ్మితే నిశ్చయంగా అది నీకు దొరుకుతుంది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో గడిచిన కొన్ని దినాల నుంచి దేని కొరకు నువ్వు ప్రార్థన చేశావో అవి దేవుడు నీకు అనుగ్రహించాడు. నమ్ము. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. నమ్ము. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతం చేశాడు. నమ్ము. అవును, నా దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు.
మొరపెట్టక మునిపే ప్రత్యుత్తరం ఇస్తానన్నాడు కదా. నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. నేను నమ్ముతున్నాను. దేవుని సన్నిధిలో నువ్వు నమ్మగలిగితే, ఎస్, నేను అడిగిన ప్రతిదీ నా దేవుడు ఇచ్చాడు అని విశ్వసించగలిగితే, నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. ఆఖరి మాట చెప్పమంటారా? ప్రార్థన ముగించిన వెంటనే మన నోట నుంచి రావాల్సిన మాట, దేవా, ఇన్ని విషయాలు ప్రార్థన చేశాను, నా ప్రతి ప్రార్థన నువ్వు ఆలకించినందుకు స్తోత్రం, నా ప్రార్థనకు జవాబిచ్చినందుకు స్తోత్రం, నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నువ్వు చేసినందుకు స్తోత్రం అని ప్రార్థన ముగింపు ఎప్పుడు స్తోత్రాలతో స్తుతులతో ముగించాలి. ఎలియాజరు కూడా తన ప్రార్థన ఎలా ముగించాడో ఆదికాండం ఒకసారి చూడండి అన్నమాట. 24వ అధ్యాయం ఒక అద్భుతమైన మాట అంటాడు. 27వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 27వ వచనం, ఆ మనుషులు తల వంచి యెహోవాకు మొక్కి, ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. ఏమంటాడు? నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక, నా యజమానుడైన అబ్రహామునకు కృపను సత్యమును చూపుట మానలేదు. ఇంకా కార్యం పూర్తి కాక మునిపే దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక అని స్తుతులు చెప్తున్నాడు, స్తోత్రాలు చెప్తున్నాడు. తమ్ముడు, చెల్లి, ఎంత ప్రార్థన చేసినా, అది ఎంత గంటసేపు ప్రార్థన అయినా, ఆ ప్రార్థన ముగింపులో నా ప్రార్థనను విన్నందుకు స్తోత్రాలు అని స్తుతితో ముగించకపోతే, ఉప్పు లేని కూర ఎలా రుచిగా ఉండదో, స్తుతులతో ముగించని ప్రార్థన కూడా రుచి లేని ప్రార్థనగానే మిగిలిపోతుంది. అందుకని లేవియా కాండంలో చూస్తాం కదా, నీ ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చాలి. ఉప్పు దేనికి గుర్తో తెలుసా? నిబంధనకు. ఉప్పు దేనికి గుర్తో తెలుసా? స్తుతులు స్తోత్రాలకు. నీ ప్రతి ప్రార్థనలో, నీ ప్రతి ప్రార్థనలో స్తుతులు స్తోత్రాలు చెల్లి. అవును, ఎలియాజరు అలా ప్రార్థన చేశాడు గనక ప్రార్థన ముగింపులోనే అతని ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. యెషయా గ్రంథంలో చూసాం కదా, 65వ అధ్యాయంలో ఇంకొకసారి మీకు చదివి చెప్పి, ఆ వాగ్దానం ఈ దినం కాదు, మన బ్రతుకు దినాలంతట్లో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చునుగాక. వారికి ఇలాగు జరుగును. వారంటే అక్కడ నీ పేరు పెట్టుకో. నాకు ఇలాగు జరుగును. ఏంటి? వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించును. వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. ఏంటేంటి? వేడుకొనకు మునుపే మీరు అనొచ్చు, అనయ్య, మరి అట్లా అనుకుంటే ఎలియాజరు వేడుకున్న తర్వాత కదా రెబక్కమ్మ వచ్చింది అని అంటారా? మరి ఇక్కడ ఏమని రాస్తుంది? వేడుకొనకు మునిపే ఉత్తరం ఇస్తానని. ప్రార్థన ముగించేటప్పటికి వచ్చింది నిజమే, కానీ ఇంటికాడ బయలుదేరింది ఎప్పుడు? ఓ పావు గంట క్రితమే బయలుదేరి ఉంటుంది కదా. వేడుకొనకు మునిపే ఉత్తరం ఇస్తాను అన్నాడు కదా దేవుడు. విచిత్రం చూడండి, బయలుదేరింది ఎప్పుడు అంటే ఈయన వేడుకొనకు మునిపే దేవుడు అక్కడ కార్యం చేయటం ప్రారంభించాడు. ఆ చేతులెత్తి దీవిస్తున్నాను, వారికి ఎలాగూ జరుగును అని వ్రాయబడినట్లుగా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఇలాగే జరుగునుగాక. నీ పిల్లల కొరకు నువ్వు ఏది వేడుకున్నావో అది నిశ్చయంగా ఈరోజు జరుగునుగాక. నీ వ్యాపారం కొరకు ఏది జరగాలని కోరుకున్నావో యేసు నామం పేరిట అది జరుగునుగాక. నీ పిల్లల వివాహ విషయమై ఏది జరగాలని కోరుకున్నావో, ఆర్థిక విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఏది జరగాలని దేవుని సన్నిధిలో కోరుకున్నావో యేసు నామం పేరిట దేవుడు ఈ దినం దాన్ని నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా?
తండ్రి మీకు స్తోత్రాలు, ఓ చక్కటి వాగ్దానం మాకిచ్చావు. వారికి ఇలాగూ జరుగును, వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మొరపెట్టుచుండగా, వారు మనవి చేయుచుండగా ఆలకింతును. ఈ వాక్యంలో, ఈ వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ మాట నెరవేర్చయ్యా. వారికి ఇలాగే జరగాలి అయ్యా, వారి జీవితంలో ఇలాగే జరగాలి. వారు వేడుకొనకు మునిపే మీరు ఉత్తరం ఇవ్వాలి, వారు మనవి చేయక మునిపే వారికి మీరు ప్రత్యుత్తరం ఇవ్వాలి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మీరు చేయుదురుగాక. ఈ దినం వారి ప్రార్థనకు మీరు జవాబిచ్చుదురుగాక. మా ప్రార్థన మనవులు యేసు నామం పేరిట మీకు సమర్పించి నిశ్చయముగా మేము పొంది ఉన్నామని నమ్ముతున్నాము స్వామి. అయ్యా, ఎలియాజరు ప్రార్థన ముగించక మునిపే రెబెకా వచ్చి నిలవబడింది కదా. ఈరోజు బిడ్డలు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో అది వారి వాకిటి ఎదుట నిలవబడునుగాక. అవును నాయన, మార్కు ఇంటి దగ్గర చెరసాల్లో ఉన్న పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉండగానే పేతురు వాకిడి దగ్గరకు వచ్చి నిలవబడినట్లుగా ప్రార్థన ముగించక మునిపే బిడ్డల వాకిడి దగ్గర మీరు నిలుపుదురుగాక. అలా మీరు చేసినందుకు స్తోత్రం. బిడ్డల ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మీరు చేసినందుకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు ఈ దినమంతా మనకు తోడయుండునుగా.